వెళ్ళి చక్కగా వడ్డించండి. అమ్మా యవనస్తులు మీరు ఒక నిమిషం అమ్మగారులందరికీ భోజనం సర్వ్ చేసి అప్పుడు తిండి అమ్మా. అమ్మా బిర్యానీ తినేసిన వాళ్ళు వైట్ రైస్ కూడా వేసుకోండి. వైట్ రైస్ కూడా ఉంది మనకు, సాంబార్ కూడా ఉందండి, పెరుగు కూడా ఉంది. పెరుగు చట్నీ మొత్తం ఏదైనా పర్లేదండి. అమ్మా బిర్యానీ కూడా తినగలిగిన వారు మళ్ళీ వేసుకోవచ్చు. దేవుడి చక్కని సమృద్ధినిచ్చాడు. అమ్మ బిర్యానీ తింటాము, వైట్ రైస్ తినా ఉండాలనుకుంటారండి, రెండోసారి కూడా వేసుకోండి. అమ్మా ఇక్కడ కూర్చోండి, బయటకు వెళ్ళొద్దు ఎవరు. అక్క గౌరక్కని కూర్చోాలి, అక్కడ ఎక్కడ ఇక్కడ కూర్చొని తినేసి బయటికి వెళ్ళొద్దు. బయటికి అక్కడ అయ్యగారు కర్ర పట్టుకోండి. అయ్యారు మీరు అయ్యగారు గేడిదారు ఉన్నారు. అంజిబాబు గారు కర్ర పట్టుకోండి. అయ్యారు మిమ్మల్ని చూస్తేనే అందరూ కొంచెం గదగద వరిగేటట్లు ఉన్నారు కాబట్టి కర్ర పట్టుకోండి. తిన్న వాళ్ళు మరొకసారి బిర్యానీ కూడా వడ్డించుకోండి. వైట్ రైస్ కావాలన్నా పెరుగు సాంబార్ అన్ని కూడా మనకు సమృద్ధిగా అందజేయబడుతుంది. చిన్నపిల్లలు కూడా బిర్యానీ కావాలితే వేసుకోండి, యవనస్తులు కూడా వేసుకోండి. చాలా సంతోషంగా